హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మరొక హర్రర్ స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. రోజు అయితే తీద్దాం అనుకుంటున్నాను కానీ స్టోరీస్ కుదరటం లేదు. ఒకసారి తీస్తున్నాను, ఒకసారి కుదరటం లేదనమాట. ఈ స్టోరీ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కొంతమంది ఫ్రెండ్స్ పిక్నిక్ అని వెళ్తారనమాట. ఒక 5 మెంబర్స్ వెళ్తారు పిక్నిక్ అని. అయితే పిక్నిక్ వెళ్ళి అక్కడ ఫారెస్ట్ ఒక ఏరియా ఉంటుంది. తన స్నేహితురాలు అంటుంది, ఒరే ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో చాలా బాగుంటుందట, కానీ నైట్ అయితే బయటికి వెళ్ళకూడదు, కానీ వెళ్తే మటుకు చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది, కానీ ఏవో వింత సౌండ్లతో మనం భయం పడతాం, అలా భయం పడకూడదు అట, కానీ మనం భయం పడిపోతాం కదా, అందుకు నైట్ వెళ్ళకూడదు అనేసి అంటారు. సరే అయితే పగలే వెళ్ళి చూద్దాం అంటారు. కానీ పగలైతే ఎంజాయ్ అయి ఉంటుందిరా, ఏం బాగుంటుంది పగలు, నైట్ వెళ్తేనే కదా ఆ కిక్ ఉంటుంది అంటారు. అవును మామ, నైట్ వెళ్తే కిక్ ఉంటుంది, ఆ కిక్కులోని మనం తిరిగి బయటికి ఆ కిక్కు నుంచి రాగలమో లేదో, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతామో అనేసి నవ్వుకుంటూ ఉంటారు. లేదురా, ఒకసారి నైట్ కూడా చూద్దాము, అయితే పెద్ద దూరం వద్దు, మనం మళ్ళీ వెంటనే రూమ్కి వెళ్ళిపోదాం, డోర్ తీసి ఉంచుదామా ఏంటి, జంతువులు కూడా వచ్చేస్తాయేమో అనేసి జోక్స్ అవి వేసుకుంటూ ఉంటారు. ఇలా జోకులు ఒకరికొకరు వేసుకుంటాడు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు వెళ్తారనమాట. అలా వెళ్తుంటారు. సరే అయితే ఒకసారి అయితే మనము వెళ్ళి చూద్దాము, ఇప్పుడు ఎలాగా నైట్ 8 అయినట్లు ఉంది అంటారు. 8 కదా, కొంచెం లేట్గా అయితే వెళ్దాము అంటే, ఒరే 8కే భయంగా ఉన్నట్లుగా ఉంది, ఇంకా లేట్ అయితే, ఒరే 8 అయినా 10 అయినా ఇప్పుడు టైం చూసిన వల్ల తెలిసింది, ఏదైనా ఈ అడవిలో ఒకేటైగా ఉంటుంది అంటే, చూడు నువ్వు వస్తానంటే రా, లేకపోతే మానే అనేసి అంటారు. లేదు లేరా, నేను కూడా వస్తాను అని 4 బయలుదేరి బయటకు వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ కొన్ని అరుపులు వింటారు. ఆ అరుపులు వినేసరికి ఒక అమ్మాయి అయితే భయం పడిపోయి అరుస్తుంది. సరే సరే తిని భయం పడుతుంది, మనం లోనికి అయితే వెళ్ళిపోదాము అనేసి వీళ్ళు లోనికి వెళ్ళిపోతారు. అలా లోనికి వెళ్ళిపోయాక మొత్తం కరెంట్ అయితే పోతుంది. కరెంటు పోయాక వీళ్ళందరూ లైట్లు అవి వెలిగించుకుంటారు. మనం వంటకు చేయడానికి ఎవరినైనా రప్పించుకోవాల్సింది అంటే, వస్తారా, పగలే వస్తారు, చేసేసి వెళ్ళిపోతారు, ఈవినింగ్ అయితే ఈ అడవిలో ఉండకూడదు అని వెళ్ళిపోతారు అంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు మీ మాయ ఇక్కడ కట్టించారు అనేసి అంటే, ఏమోరా, ఏటో ఎందుకు కట్టించారో తెలీదు, నైట్ అయితే మటుకు అదంతా ఎందుకు, అసలు 7 అయితే బయటికి వెళ్ళొద్దు అనేసారు, తెల్లవారి 6 అయిపోయాక కూడా బయటకు వెళ్ళొద్దట, 7 అయిపోయాకే రావాలంట, అదేంటి 7 సెంటిమెంటు అనేసి అంటారు. ఏమో నాకేం తెలుసు, అవన్నీ ఒప్పుకున్నందుకే మా మామయ్య ఈ తాళాలు ఇచ్చారు, లేకపోతే ఇవ్వననిసారు అంటే, సరే సరే అయితే ఇప్పుడు ఎలాగా వీళ్ళు మీ మామయ్య చెప్పినట్టు నిజమేలా ఉంది, ఇప్పుడు మనం బయటికి వెళ్ళేసరికి ఏదో అడిపినిపించింది కదా, ఎందుకు ఆ రిస్క్, మనం తెల్లవారైతే వెళ్ళిపోదామా అనేసి అంటారు. చూద్దాం రా, ఇప్పుడు ఏ భయం లేకపోతే ఉందాం, లేకపోతే వెళ్ళిపోదాం అనేసి అనుకుంటారు. సరే అనేసి లోనికి వెళ్తారు. వెళ్ళి వీళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ తినేసి డోర్లు అయితే మూసేసుకొని ఒకే రూములోని దూరం దూరంగా అలా పడుకొని ఉంటారు. అలా పడుకునేసరికి పక్కనేమొచ్చి తన స్నేహితురాలు కనిపించదు. 12 అయిపోతుంది అప్పటికి. ఇదేంటి 12 అయింది, తిను కనిపించడం లేదు, వాష్రూమ్కి వెళ్ళిందా ఏంటి అనేసి అనుకుంటారు. వాష్రూమ్ అయితే ఇక్కడే ఉంది కదా, ఒకసారి నువ్వు డోర్ కొట్టు అని అంటే డోర్ కొడితే ఓపెన్ అవుతుంది, అందులోనైతే లేదు. ఇదేమిటి, తిను ఎక్కడికి వెళ్ళింది అనేసి భయపడుతూ ఉంటారు. అయితే తను నిద్రలోని లేచి అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతుంటే వీళ్ళు వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉండేసరికి కనిపించదు. తర్వాత వీళ్ళు బయటికి వెళ్దామని డోర్ తీస్తుంటే డోర్ అయితే ఓపెన్ అవ్వదు. అరే ఏమైందిరా ఇంట్లో, ఇప్పుడు దీనికి ఏమైనా అయితే వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తాము అనేసి భయం పడుతూ ఉంటారు. ఈలోగా మళ్ళీ అటు చూసేసరికి వేరే రూమ్ నుంచి తను వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటి, డోర్ తీస్తుంటే రాలేదేంటి, నువ్వు డోర్ వేసుకుని బయటికి వెళ్ళావేమో అనుకున్నా అంటే, నేనెందుకు డోర్ వేసుకుని బయటికి వెళ్తాను, నాకు నిద్రలో లేచి తిరిగే అలవాటు ఉంది, ఈ రూమ్కి వచ్చినట్లున్నాను, తెలివి వచ్చేసరికి మీ వాయిస్ వినిపించింది,
అమ్మయ్య ఇంకేం కాలేదు. సరే అయితే డోర్ ఎందుకు రాలేదు తీద్దామంటే వద్దు వద్దు ఈ రిస్క్ ఎందుకు తెల్లాడే చూసుకుందాం అనేసి వెళ్ళిపోతారు. తర్వాత 7 అయిపోతే డోర్ కొడుతూ ఉంటారు. వీళ్ళకి తెలివి వచ్చి తీస్తారు. మీరందరూ సేఫ్గానే ఉన్నారు కదా అంటారు. ఏమిటి అలా అంటున్నావు అనేసి అంటే అబ్బే ఏమీ లేదు, మీరు వద్దన్నా నైట్కి బయటకు వెళ్తారు, ఏమైనా అయిందేమో అని భయం పడ్డాను అంటారు. అవును, మేము డోర్ ఏమైనా వేసుందా బయట అంటే నేనేం డోర్ వేయలేదే అనేసి అంటారు. అవును, నువ్వు ముందే వెళ్ళిపోయావు కదా, ఇంకా నువ్వేం డోర్ వేస్తావు, సరేనమ్మా మీకైతే అన్నీ వండేసి మళ్ళీ నేను 1 గంట అయితే వెళ్ళిపోతాను అంటారు. సరే సరే, మాకు ఈ రోజు నైట్ అయితే కొంచెం అయోమయంగా సాగింది, రేపు కూడా ఇలాగే అయితే మేము వెళ్ళిపోచేస్తాము అంటారు. సరేనమ్మా, మీకు అంతగా భయం వేస్తే వచ్చేయండి, మా ఊర్లోని ఉండి తెల్లవారి వచ్చి ఇదంతా చూసుకుందురు అని అంటారు. నాతో పాటు మీరు వచ్చేయండి, మీరు వచ్చేస్తారంటే 4 వరకు ఉంటాను అంటారు. సరే సరే, ముందు మేము బయటికి వెళ్తాము కదా, త్వరగా వచ్చేస్తే వస్తాము, లేకపోతే ఇక్కడ ఉండిపోతాము అంటారు. సరేనమ్మా మీ ఇష్టం, కానీ ఈ ఏరియాలో మటుకు మరీ తిరగకండి అనేసి అంటారు. ఎందుకంటే చాలా ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, మీరు నైట్ అయితే బయటికి రాని వల్ల సేఫ్ అయ్యారు, లేకపోతే అంతే మీ సంగతి అనేసి అంటారు. అలాగే అనేసి వీళ్ళు చెప్తారు. తిని వంట వండుతుంటే వీళ్ళందరూ తయారైపోయి బయటికి వెళ్ళి చూస్తూ ఉంటారు. అంతా చూసుకొని మళ్ళీ వచ్చేసరికి తిని వండది వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది, రేపైతే మనము దీంతో పాటు మనం ఊరు వెళ్ళిపోదాము అని అనుకుంటారు. సరే సరే అనుకుంటారు. మళ్ళీ 12 అయ్యేసరికి వీళ్ళు పడుకుంటారు కదా, 12 అయ్యేసరికి అమ్మాయి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే వీళ్ళు చూస్తారు, ఇదేంటి తిని అలా వెళ్తుంది, నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏంటో చూద్దాము అనేసి అనుకుంటారు. తను అలాగా వెళ్ళిపోతూ బయటికి డోరు తీసుకొని వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండేసరికి డోరు గరది పెట్టేస్తుంది. పెట్టడంతో వీళ్ళు వెనక్కి వద్దనేసరికి మళ్ళీ డోర్ క్లోజ్ అవుతుంది. అయితే తినే బయటికి వెళ్ళినప్పుడు డోర్ వేసి ఆ రూమ్ నుంచి వచ్చింది కదా, ఆ రూమ్ ఏదైనా ఓపెన్ ఉందేమో మనం వెళ్ళి చూద్దాము అనేసరికి అది ఓపెన్ చేసి వారికి అంత అదొక లైటింగ్లతోని చూడడానికి చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది. ఏమిటి ఇంత అందంగా అద్భుతంగా ఉంది డోర్ తీసేసరికి అనుకునేసరికి తన స్నేహితురాలు అలా నటించుకుంటూ అటు నుంచి వస్తూ ఉంది. ఇదేమిటి, ఇది ఎంచి ముందు దూర నుంచి వెళ్ళి వెనుక నుంచి వస్తుంది, బహుశా ఇలా వచ్చి ఇలా లోనికి వచ్చేస్తుందో ఏమిటో అని అనుకుంటారు. తర్వాత తను అలా వచ్చి ఒక దగ్గర ఉయ్యాల్లోని బోన్స్ బాడీగా రెడీ అయిపోతుంది. వీళ్ళందరూ షాక్ అవుతారు. ఇదేంటి బోన్స్ బాడీగా రెడీ అయిపోయింది అని అలా చూస్తూ ఉండిపోతారు. అలా అయిపోయి ఏదో డ్రింక్ తాగుతూ అలా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ కాలు చేతులు వణుకు వచ్చేస్తాయి, చాలా భయం పడిపోతారు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి వీళ్ళు పడుకునే ప్లేస్కి వెళ్ళిపోయి డోర్లన్నీ వేసి పడుకునిపోతారు. తిను అలాగ మెల్లిగా కిటికీలను చూస్తూ ఉంటారు. ఆ ప్లేసు కిటికీలను చూసేసరికి వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. తను అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా మళ్ళీ ఆ ఉయ్యాలది దిగిపోతుంది. దిగిపోయేసరికి మళ్ళీ మనిషిగా అయిపోతుంది. మనిషిగా అయిపోయి తను అలాగా రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. డోర్ కొడుతూ ఉంటే వీళ్ళు ఎప్పుడు డోర్ తీయరు. వీళ్ళు పడుకునిపోయినట్లుగా ఉన్నారు డోరు వేసుకొని అని తను బయటనే పడుకునిపోతుంది. తెల్లారయ్యేసరికి డోరు కొడుతూ ఉంటారు. తిను లేచి తీస్తుంది. వీళ్ళైతే ముగ్గురు కదలరు. దీనికి అడుగుతూ ఉంటే డోర్ తీయండి, వంట ఆవిడ వచ్చింది, వంట చేస్తుంది అనేసరికి వీళ్ళు డోర్ తీస్తారు. ఏం డోర్ వేసుకున్నారు ఏమిటి అంటే అయితే తన స్నేహితురాలిని తన స్నానం చెయ్యు అని చెప్పేసి పంపించి ఈ సంగతి అంతా ఆవిడికి చెప్తారు. అయితే ఈ అమ్మాయిని మీరు మా పూజారి దగ్గర తీసుకురండి, మంత్రిచిన తాయెత్తు కడతారు, ఎందుకంటే తనలో ఒక ఆత్మ దూరిపోయి అలా అవుతుంది, మరి తాయెత్తు కడితే బాగానే ఉంటుందా అంటే ఆ పూజారి చెప్తారు, మీరు అతను చెప్పినట్లే చెయ్యండి, ముందు మనందరూ వెళ్ళిపోదాము తను తీసుకొని, ఇక్కడైతే ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అని అంటారు. సరే సరే అనేసి వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోతూ ఉంటారు.
అయితే వీళ్ళందరూ అలాగ వెళ్ళిపోయి పూజారిని కలిసి ఇలా చెప్తారు, ఈ తాయెత్తు అమ్మాయికి కట్టి ఇక్కడే నెల ఒకరోజు వరకు ఉంచండి, మీకు ఏమీ అవ్వదు, ఆ ఆత్మ వదిలేస్తుంది అంటారు. సరే అనేసి అక్కడే ఉంచేసి వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఈ అమ్మాయికి నెల ఒకరోజు అయ్యేసరికి ఆ ఆత్మ వదిలేసి ఫ్రీ అవుతుంది. వెంటనే తను వాళ్ళ ఊరు వచ్చేసి వీళ్ళందరినీ కలిసి నన్ను అక్కడ ఉంచడం మంచిదయ్యింది, మీరు కూడా సేఫ్ అయ్యారని అందరూ హ్యాపీ అయిపోతారు.